హాయ్ అండి, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పవని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో తమ్నేల్ చూసే ఉంటారు కదా, మన వ్లాగ్లో ఇవాళ హొగెనకల్ వాటర్ ఫాల్స్ గురించి, ఎలా వెళ్ళాలి, ఎంత టైం పడుతుంది, ఎక్కడ ఉంది అనే దాని గురించి నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. వీడియోని అయితే పూర్తి వరకు చూసేయండి. మనం అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇప్పుడైతే హొగెనకల్ వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి అయితే నియర్లీ 3 hours అయితే జర్నీ అవుతుంది. సో మేమైతే బీటీఎం నుంచి స్టార్ట్ అవుతున్నామండి టువర్డ్స్ ఎలక్ట్రానిక్ సిటీ అండ్ హోసూర్. ఇంకా సిగ్నల్ రిలీజ్ కాలేదు కదా, అందుకే ఇలా కనిపిస్తుంది అనమాట. సో ప్రెసెంట్ అయితే రోడ్ చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడైతే యాక్సెస్ సిగ్నల్స్ నుంచి క్రాస్ అయ్యామన్నమాట. సో ఇప్పుడు టువర్డ్స్ సిల్క్ బోర్డ్, కానీ ఇంతకుముందు సిల్క్ బోర్డ్ కింద నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడ కొత్తగా అయితే ఫ్లైఓవర్ కట్టారనమాట. సో చాలా ఈజీగా ఉంది. అది టువర్డ్స్ మారుతల్లి వెళ్ళొచ్చు, ఇంకోటి టువర్డ్స్ ఎలక్ట్రానిక్ సిటీ కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇదే అనమాట కొత్త కట్టిన ఫ్లైఓవర్. హెబ్బాల్ క్రాస్ అలా వెళ్ళొచ్చు అనమాట. స్ట్రైట్ వెళ్తున్నాం మనం. సో ఎలక్ట్రానిక్ సిటీ టువర్డ్స్ హౌసూర్ రోడ్ అనమాట, చెన్నై, తమిళనాడు. సో ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ అండి, బెంగళూరులో వన్ ఆఫ్ ది లాంగెస్ట్ ఫ్లైఓవర్. సో ఇంకా మనం డైరెక్ట్ ఫ్లైఓవర్ అయితే ఎక్కేవచ్చు. ఈ కొమనల్లి మెట్రో. సో మనం అయితే ఫ్లైఓవర్ ఎక్కుతున్నాం. ఎలక్ట్రానిక్ సిటీ కనెక్ట్ అయ్యేది మెట్రో అండి. ఈ మెట్రోకి డ్రైవర్లెస్ మెట్రో అయితే ఇండియాలో ఫాస్ట్ రాబోతుంది అనమాట, ఎలక్ట్రానిక్ సిటీ. సో అది మధ్యపల్లి దాకా అవుతుంది అని అంటున్నారు, మనం చూడాలి. సో వెయిటింగ్ ఫర్ డ్రైవర్లెస్ మెట్రో ట్రైన్. సో ఇప్పుడైతే మనం ఫ్లైఓవర్ ఎక్కేసాం. సరే అండి, నేను చెప్పాను కదా ట్రాఫిక్ తక్కువ ఉండాలి అనుకున్నాను. బాబోయ్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఫుల్ ఆగిపోయాయి అనమాట. ట్రాఫిక్ కొంచెం మూవబుల్గా ఉంది కాబట్టి సరిపోయిందండి, లేదంటే అసలు చాలా టైం పట్టేది. సో ఇక్కడ ట్రాఫిక్ పడిందంటే ఇంకా గంటలు పడుతుంది. అందులో ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ మీద అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. కొంచెం మూవబుల్గానే ఉంది ట్రాఫిక్. మేబీ నాకు తెలిసి చాలా మంది తమిళనాడు వెళ్ళాలి అనుకుంటున్నాను. సో వీకెండ్ కదా, సో వీకెండ్ రోజు సాటర్డే అంటే సో చాలా వరకు తమిళనాడు వెళ్ళారు అనమాట వెహికల్స్. సో ఇక్కడ ఏముందండి, ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా గట్టిగా ఉంటుంది ట్రాఫిక్ అయితే. టోల్ ప్లాజా దగ్గర చూడాలి. సో మనకి అద్దెబెల్ల ఉంది కదా అండి, ఫ్లైఓవర్ ఎక్కితే డైరెక్ట్ ఇంకా తమిళనాడు హొసూర్ అనమాట. సో ఫ్లైఓవర్ కింద అనమాట అద్దెబెల్ల దగ్గర జంక్షన్ వస్తుంది. సో ఇక్కడ నుంచి ఏంటంటే రైట్ తీసుకొని రైట్ వెళ్ళాలన్నమాట. సో స్ట్రైట్ వెళ్తే తమిళనాడు అంటే హొసూరు. సో లెఫ్ట్ వెళ్తే అనేకల్, సర్జాపుర. సో ఇప్పుడు మనం రైట్ వెళ్తాం అనమాట హొగెనకల్ వాటర్ ఫాల్స్కి. ఇప్పుడు మనం రైట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళాలి. చూసారు కదా. ఇప్పుడైతే మనకి లెఫ్ట్లో కనిపించేది టీవీఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అండి. ఇది చాలా పెద్దదిగా ఉంది అసలుకి. ఇది టోటల్గా అయితే 3 ఉన్నాయండి మన ఇండియాలోనే. ఒకటి మైసూర్ కర్ణాటకలో, ఇంకోటి హిమాచల్ ప్రదేశ్లో నలగర్ అనే ప్లేస్లో, ఇంకోటి ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి హొసూర్ అండి, ఇది తమిళనాడు కింద వస్తుందన్నమాట. ఇంకోటి వచ్చేసి ఇండోనేషియాలో ఉందండి. అంటే టోటల్ మన ఇండియాలో అయితే 3 మాత్రం ఉన్నాయన్నమాట. సో ఇదైతే 2 వీలర్ అండ్ 3 వీలర్ అనమాట టోటల్ దీంట్లో అయితే. సో చాలా అంటే చాలా పెద్దదిగా ఉంది. సో చూడ్డానికి కూడా సూపర్ ఉందండి బయట నుంచే అసలుకి. సో చూస్తున్నారు కదా ఇదే. సో ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా వెబ్ టెక్, ఇదైతే లోకో పైలట్ వాటి గురించి అంట. సో ఇక్కడ అయితే అండి అసలు రోడ్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది మనం వెళ్తుంటే. సో చూస్తున్నారు కదా గ్రీనరీ అంతాను, అవసరం అనిపించింది నాకైతే. సో
అసలు ఫుల్ అయితే ఘాట్ రోడ్ సెక్షన్ కూడా ఉందండి అసలుకి. సో నాకు తెలిసినంత వరకు టోటల్గా 3 ఘాట్ రోడ్స్ వస్తాయి. దాంట్లో అయితే ఫైనల్గా మనం వెళ్తాం కదా, అక్కడైతే రోడ్ అంత మంచిగా అనిపించలేదు, కానీ మిగతా అంతా చాలా అంటే చాలా బాగుంది. సో వెళ్తుంటే అసలు అంటే ఘాట్ రోడ్ని ఎంజాయ్ చేసే వాళ్ళైతే సూపర్ ఫీల్ ఎగ్జైట్ అవుతారనమాట, అంత మంచిగా ఉంది. చూస్తున్నారు కదా చుట్టూ కొండలు అసలుకి అండ్ గ్రీనరీ. లైట్గా చూస్తుంటే కొన్ని దగ్గరలో లోయలు కూడా ఉన్నాయండి. అసలుకి డ్రైవింగ్ చేసేటప్పుడు నాకు కొంచెం భయంగా అనిపించింది, కానీ చాలా బాగుంది అసలుకి. డిస్టెన్స్ కూడా బీటీఎం నుంచి మేము స్టార్ట్ అయ్యాం కాబట్టి బీటీఎం టు హొగేనకల్ అయితే టోటల్ 119 కిలోమీటర్స్ అయితే పడుతుంది. సో ఇంకోటి ఏంటంటే మేము వెళ్ళేటప్పుడు బండిలో వెళ్ళాం కాబట్టి, బైక్ మీద వెళ్ళాం కాబట్టి మాకు మిడిల్లో ఏంటంటే కాసేపు ఎక్కడైనా కెఫేస్ దగ్గర ఆపుతూ వెళ్ళాము. సో మాకైతే టోటల్ 3 అవర్స్ అయితే టైం పట్టిందండి. ఇది డిపెండ్స్ ఆన్ ఏంటంటే మీరు ఎలా డ్రైవ్ చేస్తున్నది అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట, మనం ఎన్నింటికి రీచ్ అవుతాం అనేది. మాకైతే 3 అవర్సే టైం పట్టింది. అది కాక ఇన్ బిట్వీన్ మేమైతే హాల్ట్స్ తీసుకుంటూ వెళ్ళాము. ఇక్కడ మనకైతే కావేరీ నార్త్ వైల్డ్ లైఫ్ సాంచురీ కనిపిస్తుంది కదా, ఇదైతే మనం ఫారెస్ట్లోకి ఎంట్రీ అవుతున్నామండి. సో ఇక్కడ అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే డిపెండ్స్ ఆన్ వెహికల్, మేమైతే బైక్ మీద వెళ్ళాం కాబట్టి 20 రూపీస్ అయితే మా దగ్గర నుంచి అయితే ఛార్జ్ చేశారనమాట. సో డిపెండ్స్ ఆన్ ది వెహికల్ ఉంటుందన్నమాట, వాళ్ళ ఛార్జెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే ఇది వచ్చేసి క్రోకడైల్ ఉంటాయంట అండి. ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, కావేరీ నది ఇక్కడ కనిపించేదంతా. సో ఇక్కడ మాత్రం దిగద్దు అనేసి వాళ్ళు బోర్డ్స్ కూడా పెట్టేశారనమాట, దిగి ఎవరైనా స్విమ్ లాంటివి చేస్తారు ఏమి అనేసి. సో అక్కడ ఏంటంటే క్రొకోడైల్సే కాకుండా అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఉంటాయి, సో ఇష్యూ అవుతుంది అని చెప్పేసి దిగుతారేమో అనేసి వాళ్ళు ముందే బోర్డు అయితే పెట్టేశారనమాట, నోటీస్ బోర్డ్స్. అక్కడ ఫుల్ అవే కనిపిస్తూ ఉంటాయి. సో కింద అయితే ఫుల్గా దిగేసి ఫొటోస్ అవన్నీ తీసుకున్నాం అనమాట. గ్రీనరీ కూడా చాలా బాగుంది. ఎవరైనా ఇక్కడ ఫొటోస్ తీసుకోవాలనుకుంటే మిస్ కాకుండా ఇక్కడైతే ఫొటోస్ తీసుకోవచ్చు దిగి చక్కగా. సో మేమైతే ఫొటోస్ తీసుకున్నాము. మాతో పాటు వచ్చిన ఫ్రెండ్స్ కూడా ఇంకా వాళ్ళు కూడా ఫొటోస్ అవన్నీ తీసుకుంటూ ఉన్నారు. సో చాలా బాగా అనిపించింది అనమాట. ఇక్కడ కాసేపు అలా కూర్చొని కూడా వెళ్ళొచ్చు. సో బెటర్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోవాలండి బయలుదేరే వాళ్ళు బెంగళూరు నుంచి. సో అప్పుడైతేనే మనం చక్కగా టైంని సేవ్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేయగలం, హడావిడి లేకుండా ఉంటుంది. సో ఎందుకంటే మిడిల్లో ఘాట్ రోడ్ చాలా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే భయంగా కూడా ఉంటుంది కొంచెము. బందీపూర్ వెళ్ళేటప్పుడు ఏంటంటే అంత భయం అనిపించదు. సో ఇక్కడ మాత్రం కొంచెం అలోన్గా అనిపించింది. ఆ ప్లేస్ కూడా కొంచెం అంత సేఫ్ అనిపించలేదు, కానీ ఏం కాలేదు, బాగుంటుంది. కానీ ఫ్రెండ్స్ గ్రూప్గా ఎట్ ఏ టైం వెళ్తే ప్రాబ్లం లేదు, కానీ అలోన్గా ఒకరే ఇద్దరు వచ్చేసి అలా బండి మీద వెళ్తుంటే కొంచెం భయంగా అనిపిస్తుంది. సో అందుకని మీరు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతే బాగుంటుంది. సో అట్లా హడావిడి లేకుండా ఉంటుంది అనమాట. సో చూసారు కదా వాళ్ళు అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారనమాట. సో చాలా బాగుందండి. సో ఇదైతే బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 15 మినిట్స్ అనమాట, ఇంకా హొగేనకల్ లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో అట్లా ఆల్మోస్ట్ అయితే వచ్చేసాము. సో ఇంకొక 5 మినిట్స్ లోపలికి వెళ్తే సరిపోతుంది అనమాట. కొబ్బరి నీళ్ళు తాగామన్నమాట, మళ్ళీ డీహైడ్రేషన్ అయిపోతుంది కదా. ఇప్పుడు తెప్ప ఎక్కుతాం కదా, సో అందుకనేసి ఇక్కడ ఒక 2 కోకోనట్స్ అయితే తాగామన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ అయితే తెప్పకి ఎంత పడుతుంది, ఎంత తీసుకుంటున్నారు అనేది నేను చెప్తాను మీకు. ఇక్కడ అంతా ఫిష్ అండి. సో వాళ్ళే క్లీన్ చేసేసి మనం ఇప్పుడు చెప్పేసి వెళ్తే మనం బోటింగ్ నుంచి వచ్చేసరికి వాళ్ళు కుక్ చేసేసి పెడతారంట. సో మేము వచ్చింది సాటర్డేనే కాబట్టి నో ఫిష్, నథింగ్. మ్యాక్సిమం నేను ఫిష్ కూడా ఓన్లీ ఇంట్లో ప్రిఫర్ చేస్తానండి, ఇంట్లో కుక్ చేసింది. సో ఫిష్ వరకు మాత్రం కొంచెం మంచిగా క్లీన్ చేసి నేను చేసుకునేది, లేదంటే ఇంట్లో వాళ్ళు చేసింది తింటా అనమాట. ఫిష్ వరకు మాత్రం
ఇక్కడైతే ఫుల్ అండి చేపల మార్కెట్ లాగా ఫుల్ చేపలు ఉన్నాయి. ఎటువైపు చూసినా చేపలే కనిపిస్తున్నాయి అనమాట. సో దాంట్లో ఎక్కువ కాట్లా ఫిష్ ఎక్కువ కనిపిస్తుంది. సో మేమేమనుకున్నాము ఇంటికి తీసుకెళ్ళి సండే కదా సో చక్కగా కుక్ చేసుకోవచ్చు అనేసి అనుకుంటే, సో తర్వాత అడిగామన్నమాట. అడిగితే ఈ చేపలు ఇంటికి తీసుకెళ్ళేసరికి స్మెల్ వచ్చేస్తాయి అనేసి అన్నారు. సో ఇంకెందుకు అట్లా తీసుకెళ్ళడం, ఇంకా బెంగళూరులోనే తీసుకోవచ్చులే అనేసి ఇంకా మేము కొనుక్కోకుండా వచ్చేసామన్నమాట. కానీ చూడడానికి మాత్రం బాగున్నాయి అవి. ఒకవేళ తినాలి అనిపిస్తే అక్కడ వాళ్ళకే కొంచెం మనీ ఇచ్చేసేసి అక్కడే కుక్ చేయించుకొని తినేయాలి అనుకుంటే తినొచ్చు అనమాట. ఇది ఫిష్ అయితే ఫ్రై చేసేసి పక్కన పెడుతున్నారు అనమాట, ఏదో స్నాక్ ఐటమ్ లాగా. సో ఇప్పుడైతే తెప్ప మాట్లాడుకోవడానికి వెళ్తున్నాము. చూసారు కదా ఎంత పెద్ద తెప్ప. ఇప్పుడు మేము 4 members కి మాట్లాడుకుందామని చూస్తున్నాం అనమాట. ఇక్కడ 1 అయినా 2 అయినా 4 అంటే మ్యాక్స్ 4 members అనమాట. 1500 పడుతుంది. ఇక్కడ కిడ్స్కి మాత్రం ఫ్రీ అనమాట. టికెట్ కౌంటర్లో మాత్రం ఓన్లీ క్యాష్ పేమెంట్ మాత్రం యాక్సెప్ట్ చేస్తారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కానీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లాంటివి గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఇవైతే యాక్సెప్ట్ చేయరండి. ఒకవేళ మనకి దగ్గరలో క్యాష్ లేకపోతే దగ్గరలో మనకి లోకల్ పర్సన్స్ క్యాష్ ఇస్తారు. మనం వాళ్ళకి గూగుల్ పే, ఫోన్పే చేస్తే బట్ వాళ్ళు 50 రూపీస్ అయితే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారండి. ఇక్కడ హొగ్గెనక్కల్ అంటే కన్నడలో హోగ్ అంటే స్మోక్ అండి, కళ్ళు అంటే రాక్. సో హొగ్గెనక్కల్, సో దాని మీనింగ్ అయితే ఇదన్నమాట. కావేరీ నది అయితే హొగ్గెనక్కల్ వాటర్ ఫాల్స్ ద్వారా కర్ణాటక నుండి తమిళనాడు బార్డర్లోకి అయితే ప్రవహిస్తుందండి. இங்க டவர் வருமா? டவர் எல்லாம் டவர் இருக்கு. டவர்ல ஃபுல்லா இருக்கு. ஏர்டெல் இருக்கு. స్టార్టింగ్ అయితే కొంచెం భయం వేసిందండి ఎక్కేటప్పుడు అయితే. నాకైతే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఇదే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట తెప్ప పడవలు అయితే వెళ్ళడము. సో నాకు స్విమ్మింగ్ కూడా రాదు కాబట్టి కొంచెం భయం అనిపించింది. ఎక్కిన తర్వాత మాత్రం చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాను. చాలా చాలా కంఫర్ట్గా ఉంది అండ్ చాలా సేఫ్గా తీసుకొచ్చారు కూడా. సో లైఫ్ జాకెట్స్ కూడా ఉన్నాయి కాబట్టి నో వరీస్ అనమాట. కానీ చాలా మంచి ప్లేస్, ఎంజాయ్ చేసే ప్లేస్ అండి. సో మనీ గురించే కాదు కానీ అక్కడ అతను అయితే టోటల్ 10 వాటర్ ఫాల్స్కి అయితే తీసుకెళ్లారు. చాలా బాగా అనిపించింది అనమాట. ఇక్కడైతే నేను గమనించింది ఒకటే అండి, ఇక్కడ 2 రాష్ట్రాల వాళ్ళు ఉన్నారనమాట, తమిళనాడు, కర్ణాటక. తమిళనాడు వాళ్ళు అయితే బ్లూ కలర్ షర్ట్ వేసుకున్న తెప్ప డ్రైవర్లు అండి, ఎల్లో కలర్ షర్ట్ అయితే మాత్రం కర్ణాటక తెప్ప డ్రైవర్లు అనమాట. సో ఇక్కడ టోటల్గా చూసారు కదా ఆ అంకుల్ అయితే తమిళనాడు అనమాట. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే తమిళనాడు బార్డర్లోకి వచ్చేసరికి 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి, కర్ణాటక బార్డర్ కింద వచ్చేసేసి 8 to 10 వరకు వాటర్ ఫాల్స్ ఉంటాయన్నమాట. ఇది టోటల్గా ట్రిప్ అనేది ఏంటంటే డిపెండ్స్ ఆన్ మనం ఏ తెప్ప డ్రైవర్ని అయితే తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టే ఉంటుందన్నమాట. సో వాళ్ళు మంచిగా ఫ్లెక్సిబుల్గా ఉంటే మాత్రం తీసుకెళ్తారు. కానీ కర్ణాటక వాళ్ళు మాత్రం తమిళనాడు బార్డర్లోకి ఎంటర్ అవ్వరంట అండి. సో అది మాత్రం అంకుల్ అయితే అదే చెప్పారనమాట. సో డిపెండ్స్ అనమాట, మీరు ఎవరిని మాట్లాడుకొని తెప్ప తీసుకుంటున్నారు అనేది చూసుకోవాలి మిగతా అంతా. ஒருத்தர் வந்தாலும் 1500 தான், 2 நம்பர்ஸ் தான் 1000. மேக்ஸிமம் 4 நம்பர்ஸ் சில்ட்ரன்ஸ். మనకి హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా అండి, ఇదైతే మొన్న లాస్ట్ ఇయర్ వచ్చిన ఫ్లడ్స్లో అయితే అది డిస్ట్రాయ్ అయిపోయిందంట అండి, పాడైపోయిందంట. సో తర్వాత వాళ్ళదంతా రెనోవేషన్ చేసి మళ్ళీ ఇప్పుడైతే మంచిగా అయితే చేశారంట. సో ఇంకోటి ఏంటంటే అంకుల్ ఏం చెప్పారంటే జూన్, జూలై, ఆగస్టులో మాత్రం అయితే ఫుల్ వాటర్ వచ్చేస్తాయంట అండి. ఇక్కడ కనిపిస్తున్న ఆ రాక్స్ కూడా కనిపించవంట ఆగస్ట్ వరకు అయితే, అదే చెప్తున్నారనమాట. అంతకు ముందు డ్యామేజ్ ఉన్నాయంటే ఇప్పుడు రెడీ చేసి ఓపెన్ பண்ணிக்கிறாங்க.
కానీ ఇక్కడ కనిపిస్తున్న హ్యాంగింగ్ బ్రిడ్జ్ అయితే మేము వెళ్ళలేదు, ఎక్స్ప్లోర్ చేయలేదు అనమాట, అటువైపు వెళ్ళలేదు. సో వెళ్ళేటప్పుడు మాత్రం తమిళనాడు బార్డర్ నుంచి ఎక్కాము. సో వచ్చేటప్పుడు మాత్రం కర్ణాటక బార్డర్ దగ్గర అయితే దిగేసేసి బయటికి అలా వచ్చేసామన్నమాట. సో చాలా మంచిగా అనిపించింది. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళు చక్కగా ఏంటంటే ఎక్కడైనా కానీ అంటే చాలామంది ఏంటంటే కరెక్ట్గా వాటర్ ఫాల్ దగ్గర మాత్రం తిప్పుతున్నారు రౌండ్గా. సో ఇంకా అంకుల్ అయితే మాత్రం మేము అడిగామన్నమాట ఒక 2-3 సార్లు. సో మంచిగా అనిపించింది అలా రౌండ్గా తిప్పినప్పుడు అయితే. సో చాలా బాగుందండి. ఈ చుట్టూరు అయితే ఇట్లా రాక్స్ కనిపిస్తున్నాయి కదా, అది గ్రానైట్ అని మాత్రం చెప్పారనమాట అడిగితే. సో అక్కడ కనిపిస్తుంది కొండ కదా, చాలా అంటే చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా పీస్ఫుల్గా ఉందండి. ప్రశాంతంగా ఒకరోజు అలా బయటకు వచ్చేసేసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, ప్రశాంతంగా ఉంటుంది. ఇదైతే నాకు అనిపించింది ఏంటంటే వర్షాకాలంలో కంటే కొంచెం ఒక నవంబర్ కంటే డిసెంబర్, జనవరి, ఫెబ్ అని మాత్రం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇలా చక్కగా తెప్పలోకి తీసుకొస్తారనమాట. వాటర్ ఎక్కువ ఉంటే మాత్రం తెప్పలోకి ఈ విధంగా కింద అయితే తీసుకురాము అని చెప్పారనమాట. సో చూసారు కదా వాటర్ అయితే ఎలా ఫాలో అవుతుందో, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ దగ్గరగా వెళ్ళినప్పుడు మాత్రం సూపర్ ఎంజాయ్ చేస్తారండి. టైం ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా ఒక వీకెండ్ అయితే ప్లాన్ చేయండి, బాగుంటుంది. వాటర్ దగ్గరగా అయితే తీసుకెళ్తున్నారు, సూపర్ ఉందండి అసలుకి. మనం ఇలాంటి ప్లేసెస్ కి వచ్చినప్పుడు ఏమన్నా తిన్నప్పుడు మాత్రం అట్లా వాటర్ లో వేసేయకండి. ఇక్కడ కొంతమంది బాగా తింటున్నారు, మళ్ళీ మిగిలింది అయితే ఆ రివర్ లోనే వేసేస్తున్నారు అనమాట. సో వాటర్ అంతా పాడైపోతుంది కదా. సో ఎవరైనా కానీ అలా వచ్చినప్పుడు కొంచెం వాటర్ ని మంచిగా చూసుకోవాలి. మనమే పాడు చేస్తే ఇంకా మనుషులకి జంతువులకి తేడా ఏముంటుందండి. అవే కొంచెం మంచిగా ఉంటాయి. వీళ్ళైతే మరీ దారుణంగా ఉన్నారు, ఆడే తింటున్నారు, దాంట్లోనే వేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఈ ప్లేసెస్ ఇప్పుడు ఇలా ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు ఇలా వచ్చి ఎంజాయ్ చేస్తున్నాం కదా. అలాగే మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఎంజాయ్ చేయాలి కదా, వాళ్ళు ఇలాంటివి చూడాలి చాలా. సో వాళ్ళు మంచిగా ఎక్స్పీరియన్స్ అవ్వాలి కదా. సో మనమే నేచర్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలండి. సో ప్రతిదీ వాటర్ అనే కాదు, ఏదైనా కూడా మనం నీట్గా ఉంచితేనే ఇవాళ మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా వాళ్ళని అవి చూడగలుగుతారనమాట. సో ఎంజాయ్ చేయగలుగుతారు, ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. నా మెసేజ్ అయితే అదే అండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అవైతే గమనించాను. ఇక్కడ కొన్ని బర్డ్స్ అయితే చూసామండి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి, స్నేక్ బర్డ్స్. సో కరెక్ట్గా వీడియో తీద్దాము అనుకునే లోపలే అవి ఇంకా ఆ టైంకి కనిపించాయి కాదనమాట. సో కుదరలేదు అలాగా, కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. సో అలాగే ఇక్కడైతే మేము కొన్ని చూసామన్నమాట, కొన్ని తెప్పలు అయితే చక్కగా ఫుడ్స్ అంటే ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ ఇంకా అంటే స్నాక్ ఐటమ్స్ కానీ అలా ఇలా తెప్పలోనే తీసుకొచ్చేసి అమ్మేస్తున్నారనమాట. సో చూసారు కదా, ఇతనైతే వాటర్ బాటిల్స్ నుంచి స్నాక్ ఐటమ్స్ అన్నీ పెట్టుకున్నారు. ఇంకొక ఆవిడైతే ఏకంగా ఫ్రూట్స్ అన్నీ పెట్టేసుకోందనమాట దాంట్లోనే. புஷ்பா 2 இல்லையா, அந்த பாதி கொஞ்சம் எங்கதான், மீதி பூரா ஆந்திரா சைடு. ஓகே ஓகே. ஆனா வந்து ஷூட்டிங் எடுக்கல, இந்த மாதிரி மொபைல்ல எல்லாம் மொபைல் கரெக்ட் கரெக்ட். ఆ
అదిగాక ఇక్కడ 'పుష్ప 2' ఈ మధ్య రిలీజ్ అయింది కదా! దానికోసం ఇక్కడ కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ కూడా షూట్ చేసుకెళ్ళి మూవీలో అయితే యాడ్ చేశారంట అండి. అది చెప్తున్నారు అంకుల్ అయితే. ఇక్కడ కొన్ని మూవీస్ కూడా అలాగే 'సైరా నరసింహారెడ్డి', 'చిరంజీవి' మూవీ, అలాగే 'రావణ్' మూవీ కూడా ఇక్కడే షూట్ చేశారు. ఇంకా 'రోజా' మూవీ, ఇంకా కొన్ని తమిళ్ మూవీస్ కూడా ఇక్కడ షూట్ చేశారంట అండి. ఇప్పుడైతే మనకు అక్కడ దూరంగా కొండలు కనిపిస్తున్నాయి కదా! అక్కడ అది ఒక ఊరుందంట అండి. వీరప్పన్ విలేజ్ అంట అది. వీరప్పను పుట్టి పెరిగిందంతా అక్కడే అంట. అది కాక ఇంకోటి ఏం చెప్పారంటే వీరప్పన్ అనే అతను కొండలను కూడా హోల్డ్ చేసి అక్కడే ఉంటారంట అండి. అసలుకి అంత ఉందంట ఆయనకి పవరు. అది కాక ఒక ప్లేస్ కూడా చూపించారు. అది చాలా హైట్లో ఉందన్నమాట. దాంట్లో ఆయన స్వరంగం లాగా చేసుకొని ఆ కొండకి దాంట్లోనే ఉండేవాళ్ళంట. ఇంకోటి ఏం చెప్పారంటే ఏనుగులు ఉంటాయి కదా అండి, అదైతే లోపల వాటర్ ఉండవు కదా అండి సమ్మర్ సీజన్లో. ఆ టైంలో వాటర్ లేనప్పుడు ఏనుగులు బయటకు వచ్చి ఇక్కడ దాకా వచ్చి వాటర్ తాగేసి వెళ్తాయంట అండి. సో అది కూడా చెప్తున్నారు. సో చాలా బాగా అనిపించింది అవి బయట వచ్చి ఇక్కడ వాటర్ తాగేసి లోపలికి వెళ్ళడం అనేది. అది ఓన్లీ బాగా సమ్మర్ టైంలోనే జరుగుతుందంట. నేను ఇందాక చెప్పాను కదా వీరప్పన్ ఉంటారు ఇక్కడ అనేసి, ఇదేనండి టాప్లో కనిపిస్తుంది కదా అక్కడ అనమాట. ఆయన స్వరంగం లాగా పెట్టుకొని అక్కడే ఉండేవాళ్ళంట చనిపోయే వరకు. సో ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు, నేను మార్క్ చేస్తాను చూడండి ఒకసారి, సో మీకు అర్థమవుతుంది అనమాట. సో ఆయన అంకుల్ చెప్తుంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అలాగే 1500 వరకు అంట అండి, ఇక్కడ వరకే అంట అండి. ఇక్కడ ఇసుక దిన్నెలా కనిపిస్తుంది కదా అండి, ఇక్కడ వరకే తీసుకొచ్చి బ్యాక్ తీసుకెళ్ళిపోతారంట. ఇంకా ముందు ఇంకా కొన్ని వాటర్ ఫాల్స్ని అక్కడికైతే తీసుకెళ్లారంట అండి. ఇక్కడ వరకే తీసుకొచ్చేసి వెళ్ళిపోతారట. అదే తమిళనాడు వాళ్ళనైతే మనం తీసుకున్నామంటే తెప్ప వచ్చే వాటర్ ఫాల్స్ కూడా కవర్ చేస్తారనమాట. మనకి ఇక్కడ చుట్టూరా ఇట్లా రాక్స్ కనిపిస్తున్నాయి కదా, ఇదంతా గ్రనైట్ అంట అండి. ఇది టోటల్ అయితే గవర్నమెంట్ అండర్టేక్లో ఉందంట. సో గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తుందంట. ఇంకోటి వచ్చేసి దీంట్లో కలర్స్ చూసారా, క్రీమ్ వైట్ ఉంది, ఇంకా బ్రౌన్ ఉంది, గ్రే కలర్ ఉంది. సో చాలా బాగా అనిపించింది. సో టచ్ చేస్తే చాలా స్మూత్గా ఉందండి. ఇంకోటి వాటర్ చూసారు కదా చాలా హైట్లో కనిపిస్తుంది. ఇది టోటల్ అయితే 20 feet హైట్ ఉన్నాయంట వాటర్ అయితే. సో ఇప్పుడు చూడడానికి రాక్ అయితే మనకి అక్కడ చాలా తక్కువ హైట్లో కనిపిస్తుంది. ఇక వాటర్ లేనప్పుడు టైంలో అంటే ఏప్రిల్ మే ఆ టైంలో వస్తే వాటర్ లెవెల్ ఎక్కడో కింద ఉంటుందంట. ఏదో గుహలో వెళ్తున్న ఫీల్ ఉంటుందంట తెప్పలో వెళ్తున్నప్పుడు. సో అదే చెప్తున్నారనమాట. ఉంది కానీ దగ్గరికి వెళ్తే ఎక్సైటింగ్ గా ఉంది. இன்னும் 1 monthல இதெல்லாம் போட்டு உள்ள போகும். வாட்டர் மேலே இந்த ட்ரை ஆகி இதை கட்டு அப்படி போகும். ஜனவரி மார்ச்ல கம்பி ட்ரை ஆகும். பால் பால் చాలా అంటే చాలా బాగుంది అన్నట్టు. ఓకే అక్కడ వాటర్ పాల్ అయితే ఇంక వీడియోలోనే నన్ను కవర్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు అక్కడ కనిపించేది ఇంకొక వాటర్ ఫాల్ అన్నమాట. సో అక్కడ కూడా తీసుకెళ్తున్నారు. వచ్చేటప్పుడు కనిపించేదంతా వాటర్ ఫాల్స్ లాగా పడతాయంట అండి రైనీ సీజన్ లో. సో చూసారు కదా వైట్ గా ఎలా ఉందో. సో వాటర్ ఇలా పడినప్పుడు ఇలా డ్రై అయిపోయినప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది అంట. ఇంకా చూడండి ఇక్కడ కనిపించేదంతా వాటర్ పడిన ప్లేస్ అన్నమాట. చాలా బాగుంది కదా.
ఒకటి ఫైనల్లీ అయితే రిటర్న్ అయిపోతున్నామండి. సో అయిపోయింది, కానీ చాలా వర్తి అన్నమాట. సో వర్షాకాలంలో వస్తే మాత్రం ఇక్కడ ఇలా తెప్పలో తీసుకురారంట, పైన నుంచి వాటర్ పడతాయంట, అక్కడి నుంచి చూడడానికి అవుతుంది. బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం అయితే డ్రై అయిపోయింది. సో సమ్మర్ అంటే ఇంకా ఇప్పుడైతే ఫుల్ డ్రై అయిపోయింది అనమాట. ఫుల్ వర్షాకాలం అయితే మాత్రం ఇప్పుడు కనిపించేదంతా వాటర్తో కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఇప్పుడంటే వాటర్ లేవు కాబట్టి మనం కిందకి వెళ్ళాం కదా. వర్షాకాలంలో అయితే ఫుల్ పైన నుంచి కిందకి వాటర్ పడతాయంట అండి. సో అదే చూస్తున్నారు కదా. సో ఆ క్లిప్ ఎలా ఉంటుందని నేను లాస్ట్లో యాడ్ చేస్తాను, అది ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న తెప్ప ఉంది కదా, అది ఎవరికి వాళ్ళే తయారు చేసుకుంటారంట అండి. దాని కాస్ట్ అయితే నియర్లీ 10,000 వరకు పడుతుందంట. ఇక్కడైతే బాడీ మసాజెస్ కూడా చేస్తారంట అండి, జస్ట్ ఆయిల్ అవి పెట్టేసేసి అట్లాగా. సో అదేంటంటే చెప్పారు, డిపెండ్స్ అనమాట, మనం మాట్లాడుకునే దాన్ని బట్టి నెగోసియేషన్స్ చేసుకోవచ్చు. 1,800 అలా చెప్తున్నారనమాట. మనం మాట్లాడుకొని వాళ్ళతో కన్ఫర్మ్ చేసుకోవాలి అనేది, దాన్ని బట్టి అంటే నెగోసియేషన్ చేసుకునే పని అయితే తక్కువకే వస్తుందనేసి అంటున్నారు. సో ఇక్కడ చూసారు కదా వాటర్ ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయో. సో చాలా బాగా అనిపించింది. వాటర్లో దిగితే చాలా చాలా బాగుంటుంది, కానీ మేము ఎవరు దిగలేదన్నమాట. సో బట్టలు ఒకవేళ వాటర్లో దిగాలి అనుకున్న వాళ్ళు 1 పెయిర్ అలా తెచ్చుకోండి, కానీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు వాటర్లో దిగి అట్లాగా. సో చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే మనకి సినీ ఫాల్స్ అనేసి ఉంటుంది. సినీ ఫాల్స్ అంటే ఏం లేదండి, సో ఒక ప్లేస్ దగ్గర జస్ట్ మనం అక్కడ చక్కగా ఆ వాటర్ ఫాల్ని ఎంజాయ్ చేయడానికి ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. వాటర్ పైనుంచి అలా పడుతూ ఉంటాయి. సో మనం అక్కడ కాసేపు మంచిగా అయితే ఆ ఫాల్ని ఎంజాయ్ చేయొచ్చు. చక్కగా అక్కడే దిగేసి వాటర్ కింద చాలా బాగుంది. సో సినీ ఫాల్స్ అంటే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా వాటరు. సో అక్కడ దిగొచ్చు అనమాట, లోతు కూడా ఏం లేదు. సో స్విమ్ చేయాలన్నా కానీ లేదంటే జస్ట్ అలా వాటర్ కింద మంచిగా ఎంజాయ్ చేయాలన్నా కూడా సో ఆ ప్లేస్లో అట్లా దిగొచ్చు అనమాట. సో ఇక్కడైతే మసాజ్ చెప్పాను కదా, హెడ్ మసాజ్, బాడీ మసాజ్ అలాగా చేయించుకుంటున్నారండి చాలామంది వరకు. కావాలంటే కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఇంకైతే మేము రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతున్నాము. ఫుల్ ఆకలేస్తుందండి. వచ్చేటప్పుడు అయితే మేము ఇంటి దగ్గర నుంచి టామరిన్ రైస్ అయితే తీసుకొచ్చాము. అది మేము వచ్చేటప్పుడు మిడిల్లో ఆగామని చెప్పాం కదా, అక్కడ తిన్నామన్నమాట. సో ఇప్పుడు ఇది తెప్ప రైడింగ్ అదంతా చేసిన తర్వాత కొంచెం ఆకలిగా ఉంది. సో ఇంకా చాయిస్ లేదనమాట. అక్కడ తమిళనాడు రెస్టారెంట్ ఒకటి ఉంటే దాంట్లో ట్రై చేద్దామని వెళ్తున్నాము. సో ఇప్పుడు ఇటు నుంచి అటువైపు వెళ్ళాలన్నమాట. జస్ట్ ఒక 2 minutes అనమాట, అంతే 2 to 3 minutes. సో అటువైపే తీసుకెళ్ళిపోతాం. సేమ్ మనల్ని ఎవరైతే అంకులు తెప్ప రైడ్ చేసి తీసుకెళ్లారో సేమ్ అతనే అనమాట. సో ఇక్కడ నుంచి అటువైపుకి క్రాస్ చేసి తీసుకెళ్తారనమాట.
సో మాకైతే టోటల్ అయితే 2 అవర్స్ అయితే టైం పట్టిందండి. నేను మీకు ముందే చెప్పాను కదా, తమిళనాడు బోర్డర్ అండ్ కర్ణాటక బోర్డర్ అనేసి. మీరు తమిళనాడు తెప్ప తీసుకుంటే మాత్రం తమిళనాడులో ఉన్న 2 వాటర్ ఫాల్స్ చూపిస్తారు. కర్ణాటక తీసుకుంటే కర్ణాటక వాటర్ ఫాల్స్ చూపిస్తారు. అక్కడ బార్డర్స్ ఉంటాయండి, తమిళనాడు వాడు కర్ణాటకకి వెళ్ళలేరు, అట్లాగా ఉంటుంది. సో అందుకనేసేసి మీరు ముందే మాట్లాడుకోవాలి. సో వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తారనమాట. కర్ణాటక వాళ్ళు తీసుకుంటే తమిళనాడు వాటర్లోకి వెళ్ళరనమాట, బార్డర్స్లోకి. సో మేము తీసుకుంది వచ్చేసి తమిళనాడు అంకుల్ అని చెప్పాను కదా వీళ్ళు. సో వీళ్ళు ఏంటంటే మేము మనీ పేమెంట్ చేసాము. ఎంత అంటే మేమైతే 4 మెంబర్స్కి 3000 పే చేసామండి. ఫస్ట్ అయితే తీసుకుంది మేము టికెట్ అయితే 1500 అండి. తమిళనాడు 2 వాటర్ ఫాల్స్ చూపించేశారు. తర్వాత మేము తెప్ప అంకుల్తో మాట్లాడుకున్నాం ముందుగానే, ఇంకో 1500 పే చేస్తే మిగతా కర్ణాటక వాటర్ ఫాల్స్ కూడా చూపించేసేసారనమాట. సో అంతా కవర్ చేసుకోవచ్చు. సో డిపెండ్స్, మీరు ముందే మాట్లాడుకోవాలన్నమాట, అది ఇప్పుడే చెప్తున్నాను. సో ఇంకోటి ఏంటంటే ఇవి స్టార్టింగ్ మార్నింగ్ వచ్చేసి 6 to 7కి ఓపెన్ అవుతుందంట. ఈవినింగ్ మాత్రం 5:30కి అయితే క్లోజ్ అయిపోతుందని చెప్పారండి. ఇంకోటి సో ఇదైతే మా ట్రిప్ జర్నీ అండి. ఇప్పుడైతే తినడానికి వెళ్తున్నాము. మాకైతే ఫుడ్ అయితే అంత అనిపించలేదు. మేము మీల్స్ తీసుకున్నాము, ప్లేట్ మీల్స్, కానీ అంత అనిపించలేదు. బట్ తినచ్చు, మరి తినలేమంత అయితే ఉండదు, తినచ్చు. బట్ ఆంధ్ర వాళ్ళకైతే పర్ఫెక్ట్గా అయితే అనిపించదు. బట్ ఫుడ్ అయితే ఓకే, తినేంతగానే ఉంది. సో ఇదైతే ఇవాళ ట్రిప్ అండి. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో తప్పకుండా ఒక వీకెండ్ ప్లాన్ చేయండి, సాటర్డే కానీ సండే కానీ, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది వర్తీ ప్లేస్ అని చెప్పొచ్చు, అండ్ పర్ఫెక్ట్ ప్లేస్ కూడా అండి. అది కూడా మీరు కరెక్ట్ టైంలో ప్లాన్ చేసుకొని చాలా బాగుంటుంది. సో మేము ఇంకా లాంచ్ చేసేసి రిటర్న్ అయితే అయిపోతున్నాం అనమాట. మెయిన్ రైనీ సీజన్లో వాటర్ ఫాల్ ఎలా ఉంటుందనేది క్లిప్ నేను యాడ్ చేశాను, చూడండి. అలాగే ఈ వ్లాగ్ని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. సో ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.